హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. హ్యాపీ రక్షాబంధన్ టు ఎవరీవన్. చాలా రోజులు అయింది. మొదటి నుంచి కూడా ఈ ఈవీఎం అవకతవకల మీద, ఈవీఎంలో జరుగుతున్న పొరపాట్ల మీద నేను మాట్లాడుతూనే వచ్చాను. సో దాని తర్వాత డిఫరెంట్ వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడము, మొన్న కూడా పరకాల ప్రభాకర్ కూడా ఎక్కడో కొచ్చిన్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన అవకతవకలు ఎలా ఉన్నాయి, ఎలా జరిగాయి అనే దాని మీద ఆయన కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఒక కంప్లీట్గా ఒక మ్యానిపులేషన్స్. ఆ రోజు ఓడినప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు, దాని తర్వాత ఇప్పుడు మేము ఓడినప్పుడు మేము అంటున్నాం అనేది కాకుండా ఓవరాల్గా కూడా ఎలక్ట్రికల్ డివైజెస్ ఏదైనా కానీ మే గెట్ కాంప్రమైజ్డ్. ఎక్కడో చోట అది మ్యానిపులేట్ చేయడానికి వీలుంది అని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మామూలుగా ఫోన్ ట్యాపింగ్స్ కానీ, ఇంత సెక్యూర్డ్ ఫోన్స్ ఉన్నా కానీ, వాట్సాప్లో కానీ ఒక చిన్న మెసేజ్ పంపించి మొత్తం అంతా ఇది. సో దీని మీద ఒక బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండాలన్నా, ఇది చేయాలి అన్నా, మొదటి నుంచి కూడా దొంగ ఓట్లు అనేది ఏ విధంగా ఉందో, ఇంతకుముందు దొంగ ఓట్ల మీద కూడా ఫైట్ చేసిన మీకు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇప్పటికీ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక 10,000 దాకా డెత్ కావచ్చు, లేని ఓట్లు కావచ్చు, దొంగ ఓట్లు కావచ్చు, ఒక 10,000 దాకా ఉంటాయి ప్రతి కాన్స్టిట్యున్సీలో. దాన్ని ఎంతమంది ఆఫీసర్స్ వచ్చినా చెక్ చేయరు, ఎందుకంటే అది ముట్టాలంటే భయం. అవి ఓట్లు, దొంగ ఓట్లు తీసేసేటప్పుడు అన్ని ఓట్లు తీసేసినారు అని చెప్పేసి పత్రికలు రాస్తాయి. తీసేసే కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు తీకుండా మొదలు పెడితే ఇంకా ఓట్లు అలాగే ఉన్నాయని రాస్తాయి. కాబట్టి సో అది ఎప్పుడు అలా నిరంతర ప్రక్రియలాగానే ఉండిపోయింది ఆ దొంగ ఓట్లు. సో అందుకే మన బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ఏవైతే 4 పిల్లర్స్ అంటామో, ఎగ్జిక్యూషన్ కావచ్చు, మీడియా కావచ్చు, అదేవిధంగా లా కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి దీనిలో ఏదో జరుగుతోంది అనే పద్ధతికి ఉంది. పొలిటికల్గా కావచ్చు, చట్టాలు చేసే దాంట్లో, దానిని ఎగ్జిక్యూట్ చేసే దాంట్లో అవి సరిగ్గా ఉన్నాయా లేవా అని మానిటర్ చేసే మీడియాలో కావచ్చు, తప్పులు జరిగినప్పుడు దాన్ని ఇది చేసే న్యాయ వ్యవస్థలు కావచ్చు, ప్రతి చోట ఒక డివిజన్ అనేది రావడం జరిగింది అనమాట. సో అది మనము ప్రాక్టికల్గా చూస్తాం. సరే, ఈరోజు నేను ముఖ్యంగా పెట్టిన వివిధ అంశాల మీద నా వీడియో ఏంటంటే, ఒకటి రీకౌంటింగ్. ఈ ఎక్కడైతే తప్పిదాలు జరిగినాయని భావించినామో అక్కడ శాంప్లింగ్గా ఇప్పుడు ఒంగోలులో కౌంటింగ్ జరుగుతుంది. దానికి ఎస్ఓపి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా కౌంట్ చేయాలి, వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారము మనమంతా ఏమనుకున్నాము, సో పన్న ఓట్లు వివిప్యాట్లు, అదేవిధంగా పడిన ఓట్లు ఎవరికి పన్నాయి అనేది లెక్కేస్తాము. అదేవిధంగా ఈవీఎంని కూడా దాన్ని ఏమన్నా ట్యాంపర్ చేసినారా, మ్యానిపులేట్ చేసినారా వెరిఫై చేస్తామని మనం అంతా అనుకున్నాం. కానీ ఈరోజు అక్కడికి పోతే తెలిసినది ఏంటంటే, అక్కడ ఏ ఓట్లు కూడా గతంలో పన్న ఓట్లు కావచ్చు ఇవి కానీ లెక్కించరంట. దాన్ని కౌంట్ చేయరు. కౌంట్ చేసేదల్లా ఒకటే కౌంట్ చేస్తారు. అది ఏంది కౌంట్ చేస్తారు అంటే, ఆ వివిప్యాట్లన్నీ ఇప్పటికే తీసేసినారు. ఏ పార్టీకి ఎన్ని పన్నాయి అనేది మనకు కనపడుతూ ఉంటుంది కదా, అవన్నీ ఇప్పుడు లేవంట దాంట్లో. అదేవిధంగా ఆ ఈవీఎంలన్నీ క్లీన్ చేసి ఎవరికి ఎన్ని పన్నాయి, కొత్తగా మనల్ని ఏమంటారు, మాక్ పోలింగ్ అంటే వేసి ఎవరికి ఎన్ని పన్నాయి, ఎవరికి పన్ని పర్లేదు, ఎవరికి ఎన్ని పన్నాయి, ఎవరికి ఎన్ని పర్లేదు అనేది కౌంట్ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది అన్నమాట. అది ఎట్లుంటుందంటే, మామూలుగా ఏదైనా ఒక హుండీలో ఎంత డబ్బులు ఉన్నాయి ఎంచమంటే, ఆ హుండీలో డబ్బులన్నీ దోచేసుకున్న తర్వాత ఇప్పుడు అందరూ డబ్బులు వేయండి, ఈ డబ్బులంతా మేము ఎంచుతాము అన్నట్టుగా ఉంది.
ఇప్పుడు కౌంట్ అది కాదు కదా. కౌంట్ చేయాల్సింది ఏంది, అందరికీ ఉన్న అనుమానాలు ఏంది. ఇప్పుడు నేను ఒక్కనే మాట్లాడడం కాదు, చాలా మంది ప్రముఖులు మాట్లాడినారు, దేశవ్యాప్తంగా లీడర్స్ అందరూ కూడా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఉన్న అనుమానం, ఎందుకంటే మన దగ్గరికి వస్తున్నారు, చాలా మంది దగ్గరికి వస్తున్నారు, మేము వేసాము ఎక్కడికి పోయినాయి ఓట్లు అనేది ప్రతి ఒక్కరికి ఉన్న ఆలోచన విధానం అన్నమాట. సో అందరికీ ఆ డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఫామ్ 20s స్టేట్ ఎలక్షన్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎమ్మెల్యే ఎలక్షన్లకు సంబంధించి ఇంకా ఇంతవరకు కూడా అప్లోడ్ చేయలేదు. స్టేట్ ఎలక్షన్ ఇంతవరకు ఫామ్ 20s అప్లోడ్ చేయడం చేయలేదు. ఇది నిజంగా అది చేస్తే పోలైన ఓట్లెన్ని, కౌంట్ అయిన ఓట్లెన్ని అనేది క్లియర్ కట్ గా తెలుస్తాయి అన్నమాట. కానీ అది ఆ విధంగా ఇంకా ఇంతవరకు జరగలేదు. అది ఎందుకు చేయలేదు, ఎలక్షన్ కమిషన్ మామూలు వితిన్ మంత్ లోపల చేయాలన్నమాట. అది ఇంతవరకు చేయలేదు, ఎందుకు చేయలేదు కూడా తెలియని విషయం, వన్ ఇష్యూ. సో ఇప్పుడు ఒంగోలులో జరుగుతున్నది, అక్కడ వాళ్ళకి ఇచ్చినది ఏంటంటే ఏ ఓట్లు ఏ దానికి పన్నాయి అనేది ఇప్పుడు వెరిఫై చేయరంట. ఆ వివి ప్యాట్లను కూడా కౌంట్ చేయరంట. వాళ్ళు ఇప్పుడు మొత్తం అన్ని క్లియర్ చేసినారు. ఎందుకంటే నాకు తెలిసి అయిపోయిన 15 రోజులకో 20 రోజులకో ఎలక్షన్ కమిషన్ ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏం ఆర్డర్ ఇచ్చింది అంటే మొత్తం వివి ప్యాట్లన్నీ కూడా ఉండేటివన్నీ కూడా బర్న్ చేయండి, అన్ని క్లియర్ చేయండి అని చెప్పేసి నాకు తెలిసి మా జిల్లాలోటి, మా ధర్మవరంలో అయితే ఇప్పటికే బెంగళూరు కూడా వెళ్ళిపోయినాయి ఆ ఈవీఎంస్ అన్ని కూడా, అన్నింటినీ కూడా పంపించినారు. ఇంకా చేసేది ఏంది లేదు. సో అదే పనిగా ఇట్స్ డిలే ప్రాసెస్ ఉన్నారు ప్రతి ఒక్కరికి ఉన్నట్టుగానే. సో దీంట్లో క్లియర్ కట్ గా చేయడం జరిగింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పటికే హైకోర్టుకు కూడా పోవడం జరిగింది. పోయి ఇది మేము అడిగిన ఇది కాదు, సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు వేరు, వీళ్ళు ఇస్తున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వేరు అనే దాని మీద వాళ్ళు కూడా లీగల్ గా ప్రొసీడింగ్ కావడానికి వెళ్లడం జరిగింది. ఈ రోజు ఉండాల్సింది అది రేపటికి డిస్పోజ్ కావడం జరిగింది. సో ఇది ఎలక్షన్స్ కి సంబంధించిన విషయం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.